ఆ మహానుభావుడు అంటే మాకు ఎనలేని గౌరవం. 1974లో ఆయన ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళాను నేను. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు అనుభవాలు పోవమ్మా. మొట్టమొదటిసారి 74లో మీరు వారి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను. మీరేమన్నారు, అసలు ఆయన ఏమన్నారు? నేను ఓసేత్ కథ సినిమా తీశాను సార్, మీరు చూడాలి దాన్ని అని చెప్పి అడిగాను. తప్పకుండా చూస్తాను అని ఒకరోజు ఎప్పుడో మధ్యాహ్నం పూట చెప్పాను. అయితే ఆయన మొత్తం కార్లలో అన్ని కార్లు తీసుకుని ఆయన కుటుంబాన్ని అందరినీ ఎక్కించుకుని వచ్చి శోభన్ బాబు గారి థియేటర్కి వచ్చి చూశారు. చూసి చాలా బాగుంది దట్టు అని నాకు బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత వెళ్ళి తగులుకున్నాను. నాకు బెస్ట్ విషెస్ గురించి కాదండి, మీతో సినిమా తీయాలని వచ్చాను, అందుకని ముందు అది సింపుల్గా తీశానంటే కోపడ్డారు. లేదు లేదు నేను ఇప్పుడు అసలు ఇప్పుడే వద్దనుకుంటున్నాను నేను, ఇంకా నువ్వేంటి మళ్ళీ ఇప్పుడు నాకు అని తర్వాత నేను వారం రోజులు అలాగే తిరిగాను. సరే అన్నాను, అలాగే మొదలుపెట్టామమ్మా. మొట్టమొదటి సినిమా ఎదురులేని మనిషి. ఎదురులేని మనిషి. రెండో సినిమా యుగ పురుషుడు. కానీ సార్ మీరు ఐ థింక్ మీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడే కాదమ్మా, నాకు 21. 21లో ఆయన అప్రోచ్ అయ్యాను. 22 వచ్చింది, తీశాను. 25 ఏళ్ళకి ఆయనతో సినిమాలు అన్నీ 2 సినిమాలు అయిపోయినట్టున్నాయి. 21 సంవత్సరాలకి అంత పెద్ద వ్యక్తితోటి అప్పటికే ఆయనకి స్టార్డమ్ ఉంది. చాలా. మీకేం భయం అనిపించలేదా సార్ వెళ్ళి అడగడానికి? నాకేం అనిపించలేదమ్మా, అనిపించలేదు. వెళ్ళాను, అడిగాను. చివాట్లు ముందే పెట్టేశారు. నా గురించి కాదు, మీ గురించే నేను ఎక్కువ ఆలోచిస్తాను. డబ్బులు పోతే ఎక్కడికి చేస్తారు ఏంటి అని. ఆ తర్వాత కాల్ షీట్స్ ఇచ్చారు. ఆ తర్వాత 2 సినిమాలు హ్యాపీగా జరిగినాయి. మహానుభావుడు. మీ ఫస్ట్ సినిమా అప్పుడు ఎదురులేని మనిషి అప్పుడు సరదాగా మీరు ఆ రోజు ఎంత హాయిగా గడిచిపోయి, ఎందుకంటే పాత రోజులు ఎప్పుడు గడిచిపోయిన రోజులు ఎప్పుడు చాలా చాలా బాగున్నాయని అనిపిస్తాయి ఎప్పుడైనా సరే. అవునమ్మా. ఏదైనా ఒక చిన్న సందర్భం మాతో షేర్ చేసుకోగలుగుతారా? ఆయన పుట్టినరోజు చేశానమ్మా నేను 75లో మే. ఆయన పుట్టినరోజు ఊటీలో నేను హర్న్ హిల్ ప్యాలెస్లో దించాను ఆయన్ని. ఓహో, ఏంటి ఇక్కడ ఈ మైసూర్ ప్యాలెస్ ఏంటి, మహారాజు గారి ప్యాలెస్ మనకి ఎందుకయ్యా, మనం హాయిగా వుడ్లాండ్స్కి వెళ్దామే అన్నారు. కాదండి, ఇది మైసూరు మహారాజా గారు ఇన్ని ఆనందిస్తారు అని చెప్పా. అందరం, నేను వెంకటరత్నం కూడా అక్కడే ఉన్నాం, బాపయ్య గారు. ఆ తర్వాత అక్కడ ఆ రోజు ఇట్లా మీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం అని చెప్పాం. చాలా హ్యాపీగా ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో ఫోటో మీ వాళ్ళే పంపించారు నాకు. చాలా మధురంగా జరిగిందమ్మా. అలాగే ఊటీలో ఉన్నప్పుడంతా రోజు కాఫీకి వెళ్ళేవాళ్ళం, సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత. ఎన్ని మధురమైన అనుభవాలు. సో కాఫీ ఆయన ఎంజాయ్ చేస్తారు బాగా చేస్తారు సార్. ఆయన్ని చూసి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డబ్బుని ఆదా చేయడంలో కానీ, మనిషికి ఇచ్చే గౌరవంలో కానీ మీరు ఇన్స్పైర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? అన్నీ ఎక్కువేనమ్మా. ఆయన ప్రతిదీ డబ్బులు ఇవ్వటం కానీ, ఖర్చు పెట్టడం కానీ చాలా లిమిటెడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా అవసరం అనిపిస్తాం. అలాగే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ అప్పుడప్పుడు పిలిచి డబ్బులు ఇస్తూ ఉంటాం. 16 గంటలు ఆయనతోనే ఉండేవాడిని నేను, వదిలిపెట్టకుండా. అంత మధురమైన వ్యక్తి అమ్మా ఆయన. ఆయన ఎర్లీ మార్నింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నిద్ర లేవడానికి, రెడీ అయ్యి అలా కూర్చుంటారని చెప్పాను. 3కో 3:15కో లెగుస్తారమ్మా ఆయన. లేచి స్నానం చేసి, ఆసనాలు చేసిన తర్వాత స్నానం చేసి ఆయన మేకప్ వేసుకొని కిందకు వచ్చి మేకప్ వేసుకుని, ఆ తర్వాత 4:30కి అందరికీ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉంటే, లేకపోతే చక్కగా స్క్రిప్ట్ రాసుకుంటా నాలాంటి ఎదురుగా కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ, ఈ కథ ఎప్పుడు రాశాను, ఈ కథ ఏంటి అసలు ఏంటి అని కేవీ రెడ్డి గారి గురించి బాగా చెప్పేవారు ఆయన. కేవీ గారు ఈ కుర్చీ నాన్నగారి కోసం, ఆయన కోసమే చేశాను, కేవీ గారి కోసం అని. ఆ కుర్చీలోనే కూర్చునేవారు ఆయన. చచ్చిపోయారు అప్పటికి. చాలా మధురమైన వ్యక్తి. ఆయనకి భక్తి ఎలా ఉండేది సార్ అప్పట్లో? ఎందుకంటే మాకు కలిసే అవకాశం రాలేదు, చాలా క్లోజ్ అసోసియేషన్ కాబట్టి మిమ్మల్ని అడిగి తెలుసుకోవడమే. భక్తి చాలా బాగుండేదమ్మా.
ఈరోజు దాన్ని పూజ చేసుకునే వచ్చేవారు. వెంకటేశ్వరనే బాగా కొలిచేవారు ఆయన. మీకేమన్నా అంటుందా సార్ కొంచెం భక్తి? నాకు బాగానే అంటిందమ్మా ఆయన. అంటే మీ ఎలువేలు వెంకటేశ్వర స్వామేనండి లేకపోతే? నా ఎలువేలు వెంకటేశ్వర. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఎన్టీ రామారావు గారు ఎంతవరకు కారణం అంటే ఏం చెప్తారు సార్? చాలా వరకు ఆయనే కారణం అమ్మా. ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ వ్యాపారం, డిసిప్లిన్ అని. ఆ తర్వాత ఇంకెవరన్నా కారణం అంటే చిరంజీవి గారు. ఆయన్ని కూడా మర్చిపోలేనమ్మా, చిరంజీవి గారిని కూడా. ఆ భక్తి శ్రద్ధలు ఆయన రామారావు గారిని కాల్చి పడిపోతుంటారేమో ఈయన అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాం. అప్పట్లో రెమ్యూనరేషన్స్ ఎంత ఉండేవి సార్? కొన్ని ఏళ్ల క్రితం మాట అది. నేను ఎదురులేనప్పుడు ఆయనకి 1,75,000 ఎంత ఇచ్చినట్టు గుర్తమ్మా. అసలు అప్పట్లో లక్షలంటే ఇప్పుడు కోట్లతో సమానం. అవును. తర్వాత యుగ పురుషుడికి 325 ఇచ్చాను, 350 ఇచ్చాను, గుర్తులేదు. ఇప్పుడు మనం హీరోల్ని పట్టి మన స్టోరీ రాసుకునే పద్ధతి ఇప్పుడు. అవును. అప్పట్లో సార్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ఆయనతోనే ఆయన హావభావాలు, ఆయన మాట తీరు, అన్నీ ఆయన మీదే బేస్ చేసి కథ తయారు చేసేవాళ్ళం. ఎదురులేమని చూడండి, యుగభూషుడు చూడండి. కానీ తర్వాత మళ్ళీ మీరేం ఆయన్ని బేస్ చేసుకుని ఆయన హీరోగా మీరు తర్వాత ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం దొరకలేదా సార్? తర్వాత నేను ఇంకా ఆయన కొద్దిగా బిజీగా ఉన్నాను దత్తు అని అంటే, నేను అప్పుడు నాగేశ్వరరావు గారికి తెస్తానని చెప్పి నాగేశ్వరరావు కృష్ణతో మొదలుపెట్టి అట్లా నేను ఆ వేలో వెళ్ళిపోయాను. ఆయన ఇంట్లోకి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. నేను కూడా రాజకీయాల్లో ఆయనతో పాటు వెళ్ళాను, పార్టీలో చేరాను, ఆయనతో పాటే ఉన్నట్టే లెక్క. ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే నువ్వు రా తప్పకుండా అని, మద్రాసు వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసేవారు. అలా ఉండేది మా పరిచయం అంతా. చెన్నై నుంచి హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు మన రామారావు గారి కాంట్రిబ్యూషన్ కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఏమన్నా? ఎందుకుండదమ్మా, నాకైతే బాగా గుర్తే. ఆయనతో కలిసి తిరిగిన తిరుగులు అన్నీ. షూటింగ్ లేకపోతే సరదాగా షాపింగ్కి వెళ్దాం పొద్దున్నే అనేవారు. ఏం కొనేవారు సార్? బట్టలా? ఆయన బట్టలే కొనేవారు అమ్మా. ఆయన సొంత ప్రొడక్షన్ చేస్తూ ఉండేవారు కదా. ఆ ప్రొడక్షన్లోకి అన్నీ కలిపి ఇండియా సిల్క్ హౌస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి నేను ఆయన అక్కడ నుంచోబెట్టి నేను గవిక్కిన పక్కకి వెళ్ళి స్వీట్స్ అవి తీసుకొచ్చి ఇచ్చేవాడిని, తీసుకునేవారు. చాలా ఆనందంగా ఉండేదమ్మా. బాలకృష్ణ గారితో ఒక మూవీ షూట్లో నేను వారితో పాటు ఒకరోజు కలిసి పనిచేయడం జరిగింది. అవును. ఎంత సరదాగా ఉంటారంటే బాలయ్య బాబు గారు. అవును. ఫుడ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఉన్న వాళ్ళందరికీ పెడుతూ ఆ డ్రై ఫ్రూట్స్ అని పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. అవును. ఈయన ఎలా ఉంటారు సార్? రామారావు గారు ఎలా? ఈయన అంతేనమ్మా, ఈయన అంతే. అందరినీ భోంచేసారా అంతే, అది అడుగుతూ ఉండేవారు. చాలా బాగుండేవారు. ఇది గుర్తు తెచ్చుకుంటుంటే జనరంజకంగా ఉంటుంది. అదే సార్. అవును. ఆపాత మధురాలు అంతే ఇవన్నీ. నిజం.